గా ఉంటుందన్నమాట. ఇలాగా వస్తుంది లాకెట్. ఓకే, యా మీరు అనుకునే ప్రైజెస్ మీరు చెప్పారు కదా. సో లాంగ్ టైమ్ లైఫ్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను రా. బర్త్డే అయిపోయిందా, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఈ గ్యాప్లో చెప్పేస్తా. బర్త్డే అయిపోయింది అని అనుకున్నాము, హ్యాపీగా అయిపోయింది. ఒక 3-4 డేస్ వాటికి సంబంధించిన వర్క్స్ ఉంటాయి, ఫైన్ అది అని అనుకున్నాము. బట్ యూ ఆల్ నో, మా బాబుని నేను స్కూల్కి పంపించలేదు, ఎల్కేజీ. వానికి డాక్టర్ పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సో డాక్టర్ ఏమన్నారంటే ఇప్పుడైతే అవసరం లేదు అని చెప్పారు, పంపించలేదన్నమాట. సో వాడి ఏజ్ ప్రకారం వాడు ఉండాల్సింది యూకేజీలో. బట్ వాడికి నర్సరీ క్లాసెస్ లేదు, ఎల్కేజీ క్లాసెస్ లేదు, ఏది క్లాసెస్ లేదండి. వాడిని డైరెక్ట్ యూకేజీలో పంపించాలి. సరే ఫైన్, పోతే పోయింది, ఒక సంవత్సరం ఎల్కేజీలో వేద్దాము అన్నట్టుగా అనుకున్నాం ఫస్ట్. సో డిజైన్ ఇదన్నమాట. ఇదేమో లక్ష్మీ బీడ్, మీకు ఇక్కడ గణపతి బీడ్తో కావాలన్నా చేసిస్తాము. ఇదైతే లక్ష్మీ బీడ్ అనమాట, ఇది లక్ష్మీ బీడ్. మీకు కావాలంటే గణపతి బీడ్తో అయినా చేసిస్తాము. మీరు ప్రైజ్ని బట్టి మీరు తీసుకోండి. ఇయర్ రింగ్స్ వచ్చి సేమ్ ప్యాటర్న్లో చేశానండి, నేనే చేశాను. సేమ్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ అనమాట దీనికి. సో ఇందులో వచ్చేసి నేను ఇచ్చే ప్రైజ్ వచ్చేసి గణపతి బీడ్ వచ్చేసి 1050 ఫ్రీ షిప్పింగ్ అండి. గణపతి బీడ్ వచ్చేసి అంటే మీకు 12 నక్షి బాల్స్ వస్తాయి. గణపతి బీడ్ వచ్చేసి 1050 ఫ్రీ షిప్పింగ్ అండి. 1050 ఫ్రీ షిప్పింగ్. ఓకే, 1050 ఫ్రీ షిప్పింగ్. చెప్పిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అండ్ మీరు ఇక్కడ కాబట్టి 1050, ఇంకెక్కడ తీసుకోవాలనుకున్నా 1800, 1600 అలా ఉంటుందన్నమాట ప్రైజెస్. అండ్ సో ఇది వచ్చేసి 900 ఫ్రీ షిప్పింగ్ అండి. సరోస్కి బీడ్స్ ఇదైతేనేమో మీకు మంచి లాకెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర గోల్డ్ లాకెట్స్ ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. బికాజ్ వాటి కింద వేసే డ్రాప్స్ కూడా ఈ సరోస్కి అండి వచ్చేవి. సో వాటికి వీటికి మ్యాచ్ అయిపోతుంది. మన దగ్గర గోల్డ్వి ఏమైనా ఉంటే గోల్డ్ వాటితో పేరప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ మీకు గణపతి దాంట్లో కూడా మీకు కావాలి అంటే 2 బీడ్స్ యాడ్ చేసి ఇవ్వమంటే ఇస్తాను. నాకు లాకెట్ వేసుకునే విధంగా కావాలక్క అంటే అలాగే ఇస్తాను. షూర్. అరే మీది ఒక నిమిషం తీసి పెట్టాను రా, ట్రాకింగ్ ఎత్తే తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. ఓకేనా, రేణుక యువరాజే కదా. యా షూర్ పంపిస్తాను. చేంజబుల్ నెక్లెసెస్ ఉన్నాయనుకుంటా వేరేవి. అండ్ ఈరోజు ఇంకొక కాంబో ఉంది అసలు అది మిస్ అవ్వద్దు. సో ఇవి యాజ్ పర్ ఆర్డర్స్ మేక్ అవుతాయి. నాకైతే 3 days టైం ఇవ్వాలి డిస్పాచ్కి ఖచ్చితంగా వీటికి. బికాస్ మనకి ఒక సండే వచ్చిందనుకోండి, సండే రోజు నాకు ఎవరు రారు. అండ్ మోరోవర్ మాది అంతా జెట్ లాగ్ టైప్లో అయిపోయిందనమాట పరిస్థితి. సో అందుకని నేను అప్డేటెడ్గా ఇన్ని రోజులు లైవ్ రావడానికి ఇంత టైం తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎగ్జామ్ చదివిపించుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 5-6 days కంటిన్యూస్గా కూర్చొని పాపం వాడి వెనకాల పడి చదివిపించిన, అంతా అయిపోయింది. అదే చెప్తున్నా చదివిపించుకున్నాను. సరే క్వాలిఫై చేయించుకున్న వాళ్ళు ఏమన్నారంటే స్కూల్లో మేము యూకేజీకి పంపించండి అది ఇది అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమన్నారు, మీరు చిన్నపాటి ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటామని అన్నారు. సో నేను ఏం చేశానంటే సరే అని చదివించుకున్నాను అనమాట. ఇంట్లో కంప్లీట్ నేనే చదివించుకోవాలి, మా వారికి అసలు కుదరదనమాట. సో A to Z నేనే కూర్చొని స్పెల్లింగ్స్ అన్నీ నేర్పించాలన్నారు. నేను ఆ ఎల్కేజీకి స్పెల్లింగ్స్ ఎందుకులే, A to Z రాయడం వస్తే సరిపోతుందని నేను అనుకున్నాను. మన కాలం లాగా లేవు చదువులు. సో ఇది ఒకటి అనమాట ప్యాటర్న్ ఆఫ్ డిజైన్. ఇంకొక డిజైన్ ఇది. సో ఇది గ్రీన్ కలర్, ఇక్కడ ఆనెక్స్ బీడ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకు ఒక బిగ్ బీడ్ అనేది వచ్చింది. చాలా సింపుల్గా అండ్ నీట్గా ఉంటుందన్నమాట వేసుకుంటే. శ్రీలక్ష్మి గారు బ్లూ కలర్. ఓకే, ఎక్స్పెక్టెడ్. నేను షాపింగ్కి వెళ్ళలేదు, వెళ్ళినప్పుడు పక్కా తీసుకొస్తాను. ఓకే, యా. చదివిపించుకొని వాడిని క్వాలిఫై చేయించుకున్నాను, అంతా అయిపోయింది. యూకేజీకి ప్రమోట్ అయిపోయిండు, ఫైన్. యూకేజీకి ప్రమోట్ అయిపోయిన తర్వాత ఇక బుక్స్ అంతా ఫైన్ వచ్చేసినాయి. బట్
ఇప్పుడు వచ్చి